నమస్కారం, వెల్కమ్ టు బీఆర్కే భక్తి ఛానల్. నేను కీర్తి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపూడి శివసుధీర్ శర్మ గారు. గురుగారు మనతో పాటు ఉన్నారు. మనకున్న సందేహాలు గురుగారిని అడిగి పూర్తిగా తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. పితృదోషం ఉంటే మనకు కనబడే లక్షణాలు ఏంటి? జాబ్ రాలేదు అంటారు, మ్యారేజ్ ఆలస్యంగా అవుతుంది అంటారు. దానికి కొంచెం పరిహారం చెప్పగలరా? మంచి మాటమ్మా. పితృదోషం గురించి చెప్పుకోవాలంటే కనీసం 2-3 గంటలైనా చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు. అంత పెద్ద సబ్జెక్ట్ అది, ఒక మాట చెప్పాలంటే. దాన్ని మన వీక్షకుల కోసం క్లుప్తంగా చిన్నగా చెప్పాలి అంటే, ముఖ్యంగా వివాహం కాకపోవటం, వివాహమైన తర్వాత ఇప్పుడున్నటువంటి సమస్యలు ఇవన్నీ కూడాను వివాహమే, సంబంధాలు చూడటమే 28 ఏళ్ళకి 29 ఏళ్ళకి సంబంధాలు చూస్తున్నారు. అది కుదిరి ఫిల్టర్ చేసి 32 ఏళ్ళకి 33 ఏళ్ళకి పెళ్ళి అవుతుంది. ఈ 33 ఏళ్ళకి ఏమవుతుందంటే ఓవర్ మెచ్యూరిటీ వస్తుంది మైండ్లో. దానివల్ల నేనే గొప్ప అనేటువంటి అహం, ఇగో అంటాం కదా, ఆ ఇగో పెరుగుతుంది. పెళ్ళయిన తర్వాత, అంటే పెళ్ళే ఆలస్యం అనుకుంటే, పెళ్ళయిన తర్వాత సంతానం ఇంకా ఆలస్యం కలక్కపోవడం. ఇప్పుడు మనకి ఎక్కువగా పట్టణాలు అంటే టౌన్స్లో, సిటీస్లో చూడండి, సంతాన సాఫల్య కేంద్రాలు అతి ఎక్కువగా విస్తరిస్తూ ఉన్నాయి. కొత్త అన్ని పుడుతూ అవునా? ఎందుకోసం మరి? ఒకప్పుడు ఇవన్నీ ఉన్నాయా? లేవు కదా. ఇవన్నీ లేకుండా సత్సంతానం చక్కగా సంతాన 10 మంది 15 మంది ఉండేవాడు. ఇప్పుడు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల రీత్యా ఇప్పుడు నిజంగా ఒక మాట చెప్పాలంటే దాంట్లో కూడా ఒక కుట్ర దాగుందని చెప్తాను. హిందువులకు మాత్రమే కుటుంబ నియంత్రణ, మరి మిగిలిన వాళ్ళకి ఎందుకు లేదు? హిందూ జనాభా తగ్గించడం కోసం స్వాతంత్రం రాకముందు మన హిందూ జనాభా 87% ఉంటే మిగిలిన 13% మిగిలిన ఇతర మతాలు ఉండేవి. ఇప్పుడు 71% హిందూ మతం వచ్చింది. అంటే 29% అవి డెవలప్ అయిపోయాయి. రాను ఇదే జరిగితే చివరికి ఏమవుతుంది? ఆ 29%, 13% హిందువులు వచ్చేస్తారు. మిగిలిన ఇతర మతాల వాళ్ళందరూ కూడాను ఈ 79, ఈ 73, 77% ఇతర మతాల వాళ్ళు వస్తుంటారు. అది కూడా ఒక కుట్ర కిందనే చెప్తాను నేను తప్పనిసరిగా. హిందూ మతాన్ని ఎక్కువగా పెంపొందించకుండా ఉండడం కోసం చేసినటువంటి ఒక కుట్ర అని కూడా చెప్తా. మునపటి ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో, కేంద్ర ప్రభుత్వాలు, అవి చేసినటువంటి కుట్ర కిందనే తీసుకోవాలి తప్పనిసరిగా. అలాగే సంతానం కలగడం అనేటువంటిది ఆలస్యం. కలిగిన సంతానం ఆరోగ్యపరంగా ఉంటుందా? ఇప్పుడు నిజంగా చెప్పాలి అంటే మానసిక వికలాంగుల కేంద్రాలు పెరుగుతున్నాయి. పిల్లలు పుట్టేవాళ్ళు అంటే హైపర్ యాక్టివ్ లేదా కంప్లీట్ డల్గా ఉండిపోయి, వాళ్ళకి ఏ రకమైనటువంటి మానసిక ఎదుగుదల లేక ఆ పిల్లల్ని పెంచి పెద్ద చేసినా ఏ రకమైనటువంటి ఉపయోగం లేదు. అలా అని చెప్పి పుట్టిన పిల్లల్ని వదులుకోలేరు. ఈ రకమైనటువంటి బాధపడేటువంటి వాడు చాలామంది ఉన్నారు. అలాగే ఈ పిల్లలు పెరిగి కొంచెం పెద్ద అయిన తర్వాత ఇప్పుడున్నటువంటి మనం తినేటువంటి వాతావరణం కావచ్చు, ఫుడ్ కావచ్చు, ఏదైతే ఉందో వీటి ప్రభావం చేత ఎక్కువగా సైకోయిజం పెరుగుతాం, శాడిస్టులుగా తయారవుతున్నారు. తల్లిదండ్రులకి ఎదురు తిరగటం చిన్నప్పటి నుంచి. నాకు తెలుసు, నువ్వు చెప్పేది ఏంటి? నాకు తెలుసు. ఏం తెలుసు? ఎక్స్పీరియన్స్ ఇస్ ద మోర్ దన్ పర్ఫెక్ట్ అని శాస్త్రం చెబుతూనే ఉంది. ఇంగ్లీష్లో కూడా చెప్తూనే ఉన్నారు. అనుభవానికి మించినటువంటిది ఇంకోటి లేదు ప్రపంచంలో. అవునా? కాబట్టి దీంట్లో ఏంటంటే ఈ పిల్లలు కూడాను ఒక సైకోయిజం లాగా తయారవటం. 14-15 ఏళ్ళకి దుర్వ్యసనాలు, దుస్నేహాలు. 14-15 ఏళ్ళకి ఇట్లా ఉంటే వీడు 22 ఏళ్ళు వచ్చేసరికి ఎంత ఘోరంగా తయారవుతూ ఉంటాడు కదా. ఒక చెడు ప్రవర్తన ఎక్కువగా ప్రబలడం పిల్లలు. వీటితో పాటుగా చదువుకుంటుంటారు నాన్న. పిల్లలు చదువుతుంటారు, బాగా కష్టపడి చదువుతుంటారు. 24 గంటలు పుస్తకాల పురుగులాగా లైట్ పెట్టుకొని పుస్తకం పెట్టుకొని చదువుతూ ఉంటారు. ఎగ్జామ్ హాల్కి వెళ్ళేసరికి మర్చిపోతూ ఉంటారు. ఒక ఫియర్ కావచ్చు, జ్ఞాపక శక్తి ప్రభావం కావచ్చు, మర్చిపోతుంటారు. ఎగ్జామ్ రాయలేరు కరెక్ట్గా. ఇంటికి వచ్చిన తర్వాత ఏడుపు, నేను అన్ని చదువుకున్నాను, అన్ని వచ్చు కానీ నేను మర్చిపోయాను అనేటువంటి ఒక పెద్ద సమస్య కూడా ఇప్పుడు ఎదురవుతున్నాను. దీంతో పాటుగా చదువుకున్నారు, సరే ఉద్యోగం వచ్చింది. ఇప్పుడున్న చదువులు చెప్పాలంటే చదువులే కాదు నా దృష్టిలో. ఎందుకంటే నాకు తెలిసిన చాలా మంది పిల్లలు కూడాను టైటానిక్ లో ఉండేటువంటి ఇంగ్లీష్ పాట లిరిక్స్ రాసి ఎంబీఏలు పాస్ అయినటువంటి విద్యార్థులను కూడా నేను చూపిస్తాను. మరి వీళ్ళు రాయటం ఎంత దరిద్రంగా రాస్తుంటే ఆ ఎగ్జామ్ పేపర్ వాడెంత దరిద్రుడో మరి. అవి చూసి కూడా మార్కులు వేస్తున్నాడు కదా. ఇంగ్లీష్ సినిమా స్టోరీలు,
తెలుగు సినిమా స్టోరీ ఇంగ్లీష్లో రాస్తున్నా, అసలు వాడు ఏం రాస్తున్నాడో వాడు చూడు, వీడేం రాస్తున్నాడో అని వీడికి తెలుసు. నేను రాసేది చెత్త, అవును. ట్రాష్. నేను రేపు ఎగ్జామ్ ఉంటుంది, ఇవాళ సినిమా చూస్తాడు సాయంత్రం, అదే మైండ్లో ఉంటుంది, అదే స్టోరీ ఇంగ్లీష్లో రాసేస్తాడు. ఆ పేపర్ దిద్దేవాడు కూడా చూసేసి మార్క్స్ చేసేస్తుంటాడు, పాస్ చేస్తుంటాడు. ఇలాంటి ఇంజనీర్లు, ఇలాంటి డాక్టర్లు, ఇలాంటి లాయర్లు, ఇలాంటి వాళ్ళు ఇంకా సమాజంలో తిరుగుతూ ఉంటే రాబోయే రోజుల్లో ఇంజనీర్ కట్టిన బిల్డింగ్ నిలుస్తుందా? డాక్టర్ చేసిన వైద్యం ఫలిస్తుందా? లాయర్ ఏదైనా కరెక్ట్గా న్యాయపరంగా వాదించగలుగుతాడా? ఇవేమి ఉండవు కదా. అంటే రాని అంటే మొత్తం కూడాను దరిద్రమైనటువంటి వాతావరణాన్ని నెలకొల్పడానికి జరుగుతున్నటువంటి పరిస్థితులు నిజంగా చెప్పాలి అంటే. ఇలా చదువుకుంటారు కొంతమంది, పోయి కష్టపడి చదివారు, వాడికి ఉద్యోగం రా. ఇందాక నేను చెప్పినట్టుగా పిచ్చి పిచ్చివన్నీ రాసేవాడికి ఉద్యోగం వస్తుంది గ్యారంటీగా. అవును గురువు గారు. అమెరికాలో అవును. సీట్ వస్తుంది మంచి యూనివర్సిటీలో, అక్కడ పోయి పీజీ చేస్తానంటే Settle ఆ పీజీ అవుతారు. ఏం చేస్తాడో తెలియదు. వాడికి మాత్రం మంచి ఉద్యోగాలు వస్తాయి, లక్షల్లో జీతాలు వస్తాయి. అవును. నిజంగానే కష్టపడి చదువుకున్నటువంటి వాళ్ళకి ఉద్యోగం అనేది ఒక పెద్ద సమస్యగా, అందరి ద్రాక్షలాగా కనబడుతూ ఉంటుంది. అవును గురువు గారు. ఉద్యోగం వచ్చింది, వాడు చదువుకున్న చదువుకి, వాడు చేసే ఉద్యోగానికి, వాడికి వచ్చే జీతానికి ఏ రకమైనటువంటి సంబంధం ఉండదు. ముఖ్యంగా వాడు ఎంబీఏ చేస్తాడు, కష్టపడి చేస్తాడు. వాడు చివరికి ఏంటంటే ఈ ఆఫీస్ బాయో, ప్యూనో ఇట్లాంటి జాబ్స్ చేసుకునే పరిస్థితి, ఏ జాబు రాక, ఉద్యోగాలు రాక, అది కూడా ఒక రకమైన బాధేగా. ఉద్యోగం వచ్చింది, వచ్చిన తర్వాత పక్కన ఏమీ చదువుకునే వాడు మాత్రం అందలం ఎక్కిపోతూ ఉంటాడు, కష్టపడి చదువుకున్న వాడు మాత్రం ఇదే ఉద్యోగంలో స్థిరపడిపోయి ఉంటాడు. నా జీవితం ఇదే అనేటువంటి పరిస్థితిలో వీడు ఫిక్స్ అయిపోయే పరిస్థితులు వస్తూ ఉంటాయి. అంటే ఇక్కడ ఉద్యోగ సమస్య. అలాగే వ్యాపారం చేస్తూ ఉంటారు, ఒకే రకమైనటువంటి వ్యాపారం చుట్టుపక్కల వాళ్ళందరూ చేస్తున్నా వాళ్ళందరూ బాగుంటారు, ఎవరో కొందరు మాత్రమే నష్టాల బాటలో ఇచ్చేస్తూ ఉంటారు. అలాగే వృత్తి చేసేటువంటి వృత్తి, నేనే ఉన్నానన్న పురోహితం, నేను చదువుకున్నా, నాతో పాటు నాకంటే బాగా చదువుకున్న వాడు మాత్రం నా దగ్గర పనులకు వస్తుంటాడు, నేను మాత్రం వాడి మీద బాస్గా ఉంటాను. అది కూడా తప్పే కదా. చదువుకున్నవాడు ఎవరైతే ఉన్నాడో అజ్ఞానవంతుడు రాజ్యం వెళ్తుంటాడు, జ్ఞానవంతుడేమో కూలివాడిగా ఉంటే అది కూడా తప్పే కదా. వృత్తిలో కూడా ఏ రకమైనటువంటి ఎదుగుదల లేకపోవటం, దాంతో పాటుగా ముఖ్యంగా ఆర్థిక సమస్యలు. అప్పులు ఇస్తారు, తీసుకునేటప్పుడు తీసుకునేవాడు 100 ముచ్చట్లు చెప్తాడు, తీసేసుకుంటాడు, ఇవ్వడు. అలాగే మధ్యవర్తిగా ఉండి షూరిటీ ఇచ్చేసి కొంతమందికి అప్పులు ఇప్పిస్తుంటారు, తీసుకున్నవాడు ససేమిరా కట్టాడు, ఇప్పించిన మధ్యవర్తిగా ఉండి షూరిటీ ఇచ్చాడు కదా, చెక్ ఇచ్చాడు కదా, వీడి మాత్రమే కట్టుకోవాల్సిన పరిస్థితులు వస్తూ ఉంటాయి. ఇలాగే జాయింట్ బిజినెస్, పార్ట్నర్షిప్ బిజినెస్ చేస్తూ ఉంటారు. పార్ట్నర్షిప్ బిజినెస్ అంటే ఏంటి? లాభం వచ్చినా ఇద్దరికి రావాలి, నష్టం వచ్చినా ఇద్దరికి రావాలి. కానీ ఈ పితృదోషాలు, స్త్రీ శాపాలు ఉండేటువంటి వాళ్ళకి ముఖ్యంగా పార్ట్నర్షిప్ బిజినెస్ చేస్తారు, అవతల వ్యక్తికి ఏ రకమైనటువంటి నష్టం ఉండదు, లాభంతోనే బయటికి వెళ్ళిపోతాడు, నష్టం మాత్రం వీడు ఒక్కళ్ళే ఫేస్ చేస్తూ ఉంటాడు. దీంతో పాటుగా ఇప్పుడు ఉండేటువంటి అతిపెద్ద సమస్య తల్లిదండ్రులకి సవాల్లాగా మారింది, పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకోము, అవ్వకపోవడం అని తీసి పక్కన పెడితే వీళ్ళే చెప్తున్నారు, చేసుకోము అని వీళ్ళే చెప్తారు ముందు. అవును, చేసుకోమని చెప్తున్నారు. అది కూడా మరి తల్లిదండ్రులకు పెద్ద సమస్య కదా. ఇప్పుడు నా కడుపున పుట్టిన ఒక కొడుక్కి పెళ్ళయ్యి వాడికి ఒక పిల్లాడో అమ్మాయో పుడితే వంశ వృద్ధి జరుగుతుంది, చక్కగా వాళ్ళని చూసుకుంటూ ఆనందదాయకంగా ఉంటాం. పిల్లలే పెళ్లి చేసుకోకుండా ఉంటే ఎంతవరకు అని? అంటే ప్రతి ఒక్కరికి ఒకేలాగా అవుతుందా? ఉండదుగా. జీవితం ఆనందంగా ఉన్న వాళ్ళు ఉన్నారు, బాధపడేటువంటి వాళ్ళు ఉన్నారు. బాధపడడం అనేది, ఆనందపడటం అనేది కుటుంబ వ్యవహారాల్లో ముఖ్యంగా మన చేతుల్లో ఉండేటువంటి పని. ఎదురు వ్యక్తిని అర్థం చేసుకుంటే మనం ఆనందంగా ఉంటాం, అపార్థం చేసుకుంటే ప్రతిదానికి కూడా. దాంతో పాటుగా వికళత్ర యోగం, రెండో వివాహ యోగం. ఇప్పుడు వివాహం చేసుకోవడం పెద్ద సమస్య కాదు, చేసుకున్న తర్వాత ఎంతకాలం వీళ్ళిద్దరు కలిసి ఉంటున్నారు అనేది పెద్ద సమస్య. కళ్యాణ మండపంలో పెళ్ళైన గంటలకే ఆ అబ్బాయి నాకు వద్దని చెప్పిన అమ్మాయిలు ఉన్నారు, పెళ్లి చేసుకున్న నెల రోజుల్లోనే కోర్టుకు వెళ్ళినటువంటి దంపతులు కొంతమంది ఉన్నారు, 4-5 నెలలకి, 1 సంవత్సరం లోపల. అలానే పెళ్ళైన 25 ఏళ్ళు 30 ఏళ్ల తర్వాత కూడా విడాకులు తీసుకునేటువంటి వ్యక్తులు ఇప్పుడు అమితంగా తయారవుతున్నారు. మీరు కోర్టుకు వెళ్ళండి, ఏదైనా ఆస్తుల వ్యవహారంలో కానీ డబ్బుల వ్యవహారంలో కానీ ఉండేటువంటి గొడవలు చాలా తక్కువ. ఫ్యామిలీ కోర్టే ఫుల్ బిజీగా ఉంటుంది ఎప్పుడు చూసి. ఏంటి అంటే కేవలం ఇవే, డివోర్స్ 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 డివోర్స్. చిన్న మాట, పెద్ద సమస్య కూడా ఉండదు, చిన్న మాట. ఇక్కడ ఏంటి, పెళ్లి చేసుకునేంత వరకు తల్లిదండ్రులు అందరూ అవసరమే. పెళ్లి చేసుకున్న తర్వాత అబ్బాయి తల్లిదండ్రులు అమ్మాయి దగ్గరికి రాకూడదు.
ఇద్దరికి చెరుకు బెడ్రూమ్ ఉండాలి, మన ఇద్దరు కలిపి ఒక బెడ్రూమ్ ఉండాలి, త్రిపుల్ బెడ్రూమ్ ఉండాలి, ఒక కారు ఉండాలి, ఇంట్లో కావాల్సిన సామాన్ మొత్తం నువ్వే తీసుకురావాలి, ఖర్చులు మొత్తం నువ్వే చూడాలి, నా సంపాదన అంతా నువ్వు అడగకూడదు, నా బ్యాంక్ అకౌంట్లో ఎంత ఉంది అమౌంట్ అనేది నువ్వు అడగకూడదు, నా సెల్ ఫోన్ ప్యాటర్న్ కూడా నువ్వు అడగకూడదు. ఇంకా దంపతులు ఏముంది అక్కడ, వాళ్ళిద్దరి మధ్యలో భార్యాభర్తల మధ్య బంధం ఏముంది? సెల్ ఫోన్ ప్యాటర్న్ కూడా తెలియకపోతే ఇంకా వాడు మొగుడు ఎందుకు అవుతాడు, ఏమి పెళ్ళాం ఎందుకు? అవునా? అంటే అంత రహస్యంగా ఉంటే వాళ్ళిద్దరి మధ్యలో రహస్యాలు ఉండకూడదనే కదా, భార్యాభర్తల మధ్యలో రహస్యాలు ఉండకూడదనే కదా. మరి ప్రతి ఒక్కటి సీక్రెట్ గా దాచిపెట్టుకునేటప్పుడు ఈ రకంగానే ఉండక ఇంకే రకంగా ఉంటారు. ఇది సెన్సిటివిటీ, ఈగో ఎక్కువగా పెరగటం వల్ల ఎమోషనల్ మైండ్ సెట్స్ పెరుగుతున్నాయి. ఆ ఎమోషన్ కూడా ఎలా ఉంటుందంటే, ఎప్పుడు కోపం వస్తుందో తెలియదు, ఎప్పుడు ప్రేమ వస్తుందో తెలియదు, ఎప్పుడు బాధ వస్తుందో తెలియదు, ఎప్పుడు ఆనందం వస్తుందో తెలియదు. అండ్ స్వార్థపూరితమైనటువంటి జీవితాలు ఎక్కువైనాయి. వాళ్ళకి అవసరమైనప్పుడు మాత్రమే నవ్వుతూ మాట్లాడుతూ, అవసరం అయిపోయిన తర్వాత చిపోరా అని చెప్పి పక్కన పెట్టడం. అంటే అమ్మాయిల గురించే కాదు నేను చెప్తుంది, అబ్బాయిల విషయం ఎవరైనా మళ్ళీ అమ్మాయిల గురించి అన్నారు చెప్పి నన్ను ఎవరైనా అవకాశవాదులు అంతే. అది భార్యాభర్తల మధ్య కావచ్చు, తండ్రి కొడుకుల మధ్య కావచ్చు, అన్నచెల్లెళ్ళు అక్కదమ్ముల మధ్య కావచ్చు, అన్నీ కూడా ఇవే జరుగుతూ ఉన్నాయి. దీంతో పాటుగా రెండో వివాహం, మూడో వివాహం, కొంతమంది నాలుగో వివాహానికి సిద్ధమవుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. అవి కూడా నిలుపుకోలేక జస్ట్ చిన్న మాట, చిన్న మాటతోనే ఇద్దరి మధ్యలో గొడవ. ఈ చిన్న మాటని చిలికి 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 గాలివాన చేస్తే నలుగురిలో పెట్టి ఒక్క మాటతో కట్ చేస్తారు, బ్రేకప్ అంతే. ఒక మాటతో అంతా కట్. అలాంటి పరిస్థితులు రావటం, ముఖ్యంగా డివోర్స్ కావటం, వికటత్ర యోగాలు, రెండో వివాహ యోగాలు జరగటం, అలాగే సంపాదించిన సంపాదన మన చేతిలో నిలవకుండా అనవసరమైనటువంటి ఖర్చులకు వెళ్ళిపోవటం. ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే టెంప్టింగ్ మెంటాలిటీస్. ఎదురువాడు ఇప్పుడు ఉన్న జనాలు చూడండి, ఎవరైనా సరే 90 తర్వాత పుట్టినటువంటి ప్రతి వ్యక్తికి కూడాను డైరెక్ట్గా పని చెప్పి పని చేయించే వాళ్ళు ఎవరూ లేరు. వాళ్ళ రిక్వెస్ట్ అన్నా చేయాలి లేదా పొగడాలి. ఈ రెండిటితో మాత్రమే ఎదురువాడు పని చేస్తారు, లేకపోతే పనులు చేయరు. అనుమానమే లేదు దాంట్లో. అంత ఘోరంగా తయారైపోయింది. ఇవన్నీ ఎందుకు వస్తాయి, అసలు ఇలాంటి కష్టాలు ఎందుకు అనుభవిస్తున్నాం అనేటువంటి విషయానికి వస్తే, పితృదోషం అనేటువంటిది ప్రతి మానవాళికి ఉంది నాన్న, ప్రతి ఒక్కరికి ఉంది. పితృదోషం, స్త్రీ శాపం, దేవతా శాపం, బ్రహ్మహత్యాది పాతకాలు, సర్పవధ, వృక్షవధ, జంతువధ. ఏ జంతువునైనా, ఏ సర్పాన్నైనా, ఏ చెట్టునైనా ఏది కూడాను వధించకూడదు అనేటువంటిది మన శాస్త్రం చెప్తుంది. మనం పళ్ళు తోముకుంటాం కదా నాన్న, బ్రష్ చేసుకుంటాం. బ్రష్ చేసుకునేటప్పుడు ఏం చేయమని చెబుతుంది శాస్త్రం? ఒకే చోట నిలబడి బ్రష్ చేసుకోండి, అటు ఇటు తిరుగుతూ బ్రష్ చేసుకోవద్దు. ఎందుకు అంటే మనం రాత్రంతా కూడా లాలాజలం లోపల విషంగా మారుతుంది. మనం బ్రష్ చేసుకునేటప్పుడు బయటకు ఉమ్మేస్తుంటాం కదా, ఆ ఉమ్మి కింద పడితే అక్కడ ఉండేటువంటి సూక్ష్మజీవులకి ప్రాణ నష్టం జరుగుతుంది. చీమలు చిన్న చిన్న ఉంటాయి, ఈ విషం పడ్డప్పుడు అవి చనిపోతాయి. కాబట్టి అంటే అట్లాంటి సూక్ష్మజీవులకే మనం నష్టం వాటిల్లకూడదు, నష్టం చేయకూడదు మనం అనేటువంటి ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ధర్మంలో ఉన్న మనం జంతువుల్ని, వృక్షాల్ని, సర్పాల్ని, మనుషుల్ని ఇలా చంపుకుంటూ పోతే ఎంత దోషాలు వస్తాయి. అవునా? ఎవరింట్లో అయితే పూర్వీకులలో మన ముందు తరం కావచ్చు, దాని ముందు తరం కావచ్చు, దాని ముందు తరం కావచ్చు, ఈ పితృదోషం, స్త్రీ శాపం అనేటువంటిది 14 తరాల పాటు వెంబడిస్తూ ఉంటుంది. అసలు ఎందుకు వస్తుంది ఆ పితృదోషం? ఎవరైతే 60 సంవత్సరాల లోపల మగవాళ్ళు చనిపోతారో దాని పితృదోషం అంటారు. ఆడవాళ్ళు చనిపోతే స్త్రీ శాపం అంటారు. 60 ఏళ్ల లోపల, పూర్వకాలంలో 60 ఏళ్ల లోపల చనిపోవడం అంటే ఏంటి? హఠాన్ మరణం. అవునా? పూర్వకాలంలో ఇప్పటికి 120 సంవత్సరాలు బ్రతుకుతున్నటువంటి పెద్దవాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళకి ముఖ్యంగా ఏవైతే కొన్ని అనారోగ్య కారణాల వల్ల చనిపోతున్నారు, సూసైడ్, ఆత్మహత్యలు చేసుకొని చనిపోతున్నారు. అలాగే పూర్వకాలంలో అత్త మామలు ఎక్కువగా బాగా బాధ పెట్టేవాళ్ళు కోడలు, వాళ్ళు ఊరేసుకొని చనిపోవటము, కిరోసిన్ పోసుకొని చనిపోవటము, లేదంటే అత్తామామలు ఊరేయటము, లేదంటే కిరోసిన్ పోసి తగలబెట్టడము, నీళ్లలో తోసి చంపేయటము, ఇట్లాంటివి ఎక్కువగా జరిగేవి పూర్వకాలంలో. మరి ఒక ఆడవాళ్ళని బాధ పెడితే ఆ వంశానికి ఉసురు తగులుతుంది గురుగారు. ఎంత బాధ ఉంటుంది. ఆడవాళ్ళ కంటి నుంచి వచ్చేటువంటి ఒక కన్నీటి బొట్టు మహాసముద్రంతో సమానం నాన్న. సముద్రంలో పడితే బయటికి రాగలుగుతాం మనం? ఎంత ఈతగాడైనా మునిగిపోవాల్సింది కదా. ఎంత క్యాపబిలిటీ ఉన్నవాడైనా సరే ఇలాంటి దోషాలు ఉన్న ఇంట్లో పుడితే తప్పనిసరిగా వాడికి ఉండేటువంటి అన్ని రకాల సమస్యలతో వాడి జీవితం గడుపుతూ ఉండవలసిందే. సమస్యలు వీటితో సహజీవనం చేస్తూ ఉంటాయి. అలాంటి పరిస్థితులు. అలానే పూర్వకాలంలో మన
ఒక భార్య ఉంటుంది, ఉండగానే ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుంటారు. ఉమ్. మరి ఇంట్లో ఉన్న ఆవిడ బాధపడుతుందా లేదా? అవును ఇల్లీగల్ కాంటాక్ట్స్. అవును పూర్వకాలంలో ఇంట్లో భార్య ఉంటుంది, వీడు మాత్రం బయటికి పోయి అన్ని చోట్ల చేసి తిరిగేసి వస్తుంటాడు. దానివల్ల ఇంట్లో తెలిస్తే ఆడవాళ్ళు బాధపడతారా లేదా? అవును ఆడవాళ్ళని కొడతాడు, తిడతాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాడు. ఉమ్. ఆడపిల్ల పుడుతుందంటే చంపేటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అవును గురుగారు. కదా. ఉమ్. అబ్బాయిలు అంటే అబద్ధం ఆడిన అమ్మాయిలు పుడతారేమో, అబద్ధం ఆడితే అమ్మాయిలు పుడతారు పుడతారు అంటారు. ఒక దీనికి తీసుకొచ్చేసారు. అవును అది తప్పు. గురుగారు. అదృష్టం ఉంటేనే అమ్మాయిలు పుడతారు, అవును 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 గురుగారు. లేకపోతే అమ్మాయిలు పుట్టరు ఇంట్లో. అదృష్టం ఉంటేనే అమ్మాయి పుడుతుంది. ఒక్క అమ్మాయి పుట్టినా చాలా అదృష్టమే. అవును గురుగారు. అబ్బాయిలు లేకపోయినా పర్లేదు, ఉమ్. అమ్మాయి పుడితే చాలా అదృష్టం ఆ ఇంట్లో. అంత గొప్ప వరాన్ని కూడా మనం ఒక శాపంలాగా చేస్తున్నారు. ఉమ్. లోపల గర్భంలో ఉన్నటువంటి పిల్లల్ని ఈ భ్రూణ హత్య అంటాం, శిశు హత్యలు అంటాం. ఉమ్. వాటిని అబార్షన్స్ తీయించేసేయటం, ఈ బొప్పాయి పండ్లు అవి ఇవి పెట్టేసి గర్భాన్ని అట్లానే ముగించేసేయటం, అవును గురుగారు. ఇవన్నీ కూడాను స్త్రీ శాపాలు, పితృదోషాలు. ఉమ్. మన ఇంటికి ఒక దేవత ఉంటాడు, గృహదేవత అని. ఉమ్. ప్రతి ఇంటికి ఒక గృహదేవత ఉంటుంది. ఆ గృహదేవత ఆరాధన మర్చిపోవటం, ఉమ్. పూజలు చేయలేకపోవటం, ఉమ్. చేయకపోవటం, అసలు మన ఇంటి దేవత ఎవరో తెలియకుండానే వదిలేసేవాడు కూడా చాలా మంది ఉన్నారు. అవును గురుగారు. వాటి వల్ల కూడా గృహదేవత అంటే ఏంటి? మన ఇంట్లో ఉండే పిల్లలే కదా. అవును మన ఇంట్లో ఉన్న పిల్లలకి అన్నం పెట్టకపోతే ఎలా ఉంటుంది? బాధగా ఉంటుందా? అవును ఉండదా గురుగారు. కదా. అవును వాళ్ళు కూడా కాసేపటి మన మీద తిరగబడతారు. అవును పిల్లిని ఒక గదిలో పడేసి తాళం వేస్తే అది కూడా తిరగబడుతుంది. ఉమ్. అలాంటిది మరి భగవంతుడు మన గృహదేవతకి మనం ఆరాధన ఏదైతే ఇవ్వవలసినటువంటి ధూపదీప నైవేద్యాలు ఇవ్వలేకపోతున్నామో ఉమ్. వాటి వల్ల కూడా దేవతా శాపాలు వస్తాయి. ఉమ్. బ్రహ్మహత్యాది పాతకాలు అంటే ఉమ్. ఎవరిని ఎదుటి వాళ్ళని అనవసరంగా నిందించడం, ఉమ్. గోవుల్ని చంపడం, గోవుల్ని కొట్టడం, సర్పవధలు, వృక్షవధలు, జంతువధలు, ఇవన్నీ కూడా బ్రహ్మహత్యాది పాతకాల కిందకు వస్తాయి. ఉమ్. ఇవి ఎవరైతే మన పూర్వీకులు చేశారో ఆ పూర్వీకులు చేసినటువంటి పాపాల ఫలితమే ఇదంతా కూడాను. పితృదోషం, స్త్రీ శాపం, ఈ దేవతా శాపాలన్నీ కూడా. మరి మన పూర్వీకులు ఆస్తి ఇస్తే తీసుకుంటాం కదా, అవును అవును తీసుకుంటాం అవును కదా. గురుగారు. ఆస్తి తీసుకున్నప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి దోషాలు కూడా తీసుకోవాలిగా. అవును గురు. ఆస్తులు వచ్చినా రాకపోయినా దోషాలు మాత్రం తప్పనిసరిగా వస్తాయి. అవును. అందుకనే బీపీ, షుగరు, థైరాయిడ్, క్యాన్సర్, ఉమ్. కిడ్నీ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, హార్ట్, ఉమ్. బ్రెయిన్ స్ట్రోక్స్, ఇవన్నీ కూడా వంశ పరంపరగా వచ్చేటువంటి హెరిడిటీ అంటాం ఓకే కదా. ఆ దోషాలు ఎప్పటి నుంచి వస్తున్నాయి కాబట్టి వాటి ద్వారానే ఈ అనారోగ్య పరిస్థితి వస్తుంది. ఉమ్. వీటిలో ముఖ్యంగా గురు, రాహు, కేతు, శుక్ర, కుజ, రవిగ్రహాలు కారణమవుతూ ఉంటాయి. ఉమ్. అవి ఉండవలసినటువంటి స్థానాల్లో లేకపోవడం వల్ల, ఉమ్. వాటి కాంబినేషన్స్ వల్ల ఈ దోషం ఉంది అని చెప్పి వాళ్ళ జాతకంలో చెప్పవచ్చు మనం. దీనికి పరిష్కారం ఒక మాటలో చెప్పగలరా? పితృదోషానికి పరిష్కారం అనేది ఒక మాటలో చెప్పండి. తప్పనిసరిగా పితృదోషానికి ఒక్క మాటలో చెప్పాలంటే, పితృదోషం గురించి ఎంత చెప్పుకుంటూ వెళ్తున్నాం. ఉమ్. ఒక మాట చెప్పాలంటే మోక్షనారాయణ బలి అని ఒక పూజా కార్యక్రమం ఉంటుంది. మోక్ష నారాయణ బలి. బలి ఉమ్. అంటే ఎవరైతే 60 సంవత్సరాల లోపల చనిపోయి ఉన్నారో ఉమ్. వాళ్ళకి ఎక్కడా కూడాను ఆత్మఘోష ఇంకా కలుగుతూనే ఉంది, సరైనటువంటి స్థానం కలగలేదు కాబట్టి ఉమ్. వాళ్ళ ఆత్మలకి మోక్షం కలుగు చేసేటువంటి విధానం కాబట్టి ఉమ్. మోక్షనారాయణ బలి అని చెప్పి ఈ పూజని పిలుస్తూ ఉంటారు. ఉమ్. అది కూడాను కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి గోకర్ణ మహాక్షేత్రంలో మాత్రమే చేస్తారు, ఉమ్. ఇంకెక్కడా చేయరు. ఎక్కడ చేసినా దానివల్ల ప్రయోజనం లేదు. ఉమ్. ఇప్పుడు మీరున్నారు నాన్న, మీరు వేరు, మీ అమ్మాయి వేరు, అవును వాళ్ళ అమ్మాయి వేరు, ఉమ్. అవునా? అవును. మీరు మాస్టర్ పీస్ అవును కాబట్టి మీ తర్వాత వచ్చేది ఇమిటేషన్, అవును అవునా? అవును మనలోంచి కొన్ని శక్తులు వస్తాయేమో కానీ మన శక్తులు అయితే రావుగా. రావు పూర్తిగా రావు. మనమే, ఉమ్. అవునా? అవును కాబట్టి ఏదైతే ప్రధానంగా పూర్వకాలం నుంచి ఒక క్షేత్రాన్ని ఆదర్శిస్తూ అదే క్షేత్రంలో జరిగేటువంటి పూజలు ఉన్నాయో ఉమ్. ఆ పూజలు అక్కడ చేయడం అనేటువంటిదే కరెక్ట్. ఉమ్. అందులో ఆ రావణాసురుడు శివుణ్ణి మెప్పించి ఆత్మలింగాన్ని తీసుకొని వస్తాడు, ఉమ్. గణపతి భూమి మీద పెడతాడు. అవును ఆ ఆత్మలింగం ఉన్న క్షేత్రమే గోకర్ణ క్షేత్రం. ఉమ్. ఆత్మఘోష అక్కడ ఉన్నది ఆత్మలింగం. ఉమ్. కాబట్టి ఆత్మలింగం ఎక్కడైతే ప్రతిష్ఠ జరిగిందో ఉమ్. అక్కడ ఉండేటువంటి గోకర్ణంలో మాత్రమే ఈ మోక్షనారాయణ వారి ఆత్మఘోష నివారణ కలుగు చేసుకునేందుకు మనకి తప్పనిసరిగా అక్కడ పూజ చేస్తే మంచి ఫలితం కలుగుతుంది. పితృదోషానికి చక్కటి పరిహారం చెప్పినందుకు ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.